ఫ్రెండ్స్, ఇప్పుడే నేను వార్త ఎగ్జిట్ పోల్స్ వేలో కాంగ్రెస్ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. మహారాష్ట్రలో 45 ఇప్పటిదాకా 45% ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈరోజు సాయంత్రం 2 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ చర్చలపై తాము టీవీ డిబేట్లలో ఎక్కడ కూడా పాల్గొనడం లేదని పార్టీ సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా మహారాష్ట్ర జార్ఖండ్లో పోలింగ్ సందడి నెలకొంది. మహారాష్ట్రలో ఒకే దశలో ఎన్నికలు జరుగుతుండగా జార్ఖండ్లో రెండో దశలో ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఇప్పటికే పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఓటేసి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఓటర్లకు సూచిస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు అక్షయ్ కుమార్, రితీష్ దేశ్ముఖ్, జెనీలియా, రకుల్ ప్రీత్ సింగ్ దంపతులు, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, శ్రద్ధా కపూర్, సంగీత దర్శకుడు శంకర్ మహాదేవన్, అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మహారాష్ట్రలో ముంబై, నాగ్పూర్, పూణే వంటి నగరాలలో అత్యధిక ఓటర్లు ఉన్నా కూడా అక్కడి పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో కూడా 62-64 పట్టణ నియోజకవర్గాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడం గమనార్హం. మరి కాసేపట్లో పోలింగ్ పూర్తి కానుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల కానున్నాయి. ఇక నవంబర్ 23న మహారాష్ట్ర జార్ఖండ్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి ఇరు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.